నమస్తే. డీఫేక్ ఏఐ టెక్నాలజీతో సైడ్ ట్రాక్ చేసేలా వీడియోలు, ఫోటోలు జనరేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నకిలీ వీడియోలని గుర్తుపట్టలేనంత పర్ఫెక్ట్గా ఈ వీడియోలు ఉంటుండడంతో యూజర్లను పక్కదారి పట్టిస్తున్నాయి. కొన్నిసార్లు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇలా జనరేట్ చేసే మోసపూరిత, చట్ట వ్యతిరేక, అసభ్యకరమైన కంటెంట్ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తక్షణమే దాన్ని ఏఐ లేబుల్ అనో, సింథటిక్ వీడియో అనో లేదా డీఫేక్ సృష్టి అనో లేబుల్ తప్పనిసరిగా చేయాలని సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశించింది. ఒకసారి వీడియో లేదా ఫోటోపై ఆ ట్యాగ్ చేర్చిన తర్వాత ఆ లేబుల్ లేదా మెటా డేటా తొలగించడానికి అసాధ్యంగా ఉండేలా డిజైన్ చేయాలని వివరించింది. అంటే ఆ కంటెంట్పై శాశ్వత డిజిటల్ ట్యాగ్ ఉండేలా చూసుకోవాలి. దాన్ని యూజర్లు షేర్ చేసినప్పుడల్లా దాంతో పాటు ఉండాలి. ఈ వీడియోలను గుర్తించి వాటిని లేబులింగ్ ఇవ్వడానికి సోషల్ మీడియా సంస్థలు ప్రత్యేకంగా ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించాలని తెలిపింది. అలాంటి వయలేషన్స్ ఉంటే తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే 3 గంటల్లో ఆ కంటెంట్ను తొలగించాలని పేర్కొంది. గతంలో ఇందుకు 36 గంటల గడువు ఉండేది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నియమాలు 2026 కింద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియమాలు ఫిబ్రవరి 20 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇక ఈ ఉల్లంఘనల వీడియోను వెంటనే గుర్తించి సోషల్ మీడియా సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇందులో కంటెంట్ను తొలగించడం, బ్లాక్ చేయడం, సదరు యూజర్ అకౌంట్ను సస్పెండ్ చేయడం, అవసరమైతే చట్ట ప్రకారం సంబంధిత దర్యాప్తు సంస్థలతో యూజర్ వివరాలను పంచుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం గైడ్లైన్స్లో తెలిపింది. అన్ని రకాల ఏఐ జనరేటెడ్ కంటెంట్ చట్టవిరుద్ధం కాదు, కానీ వాస్తవ కంటెంట్ ఏది, ఏఐ జనరేట్ కంటెంట్ ఏది అనేది యూజర్లకు తెలియాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. చట్టవిరుద్ధమైన ఏఐ కంటెంట్ విషయంలో ఫైన్లు, శిక్షలు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఏఐ జనరేటెడ్ కంటెంట్ను క్రియేట్ చేయడం, అలాగే షేర్ చేసే యూజర్లు సమాచార సాంకేతిక చట్టం, ఇతర చట్టాల ప్రకారం జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్లాట్ఫామ్ ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించి ఏఐ జనరేటెడ్ కంటెంట్ను పబ్లిష్ చేసేందుకు అనుమతిస్తే అది చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదు. ఇలా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ మధ్యకాలంలో ఏఐ సంబంధించిన వార్తలు వరుసగా వస్తుండడంతో, అలాగే ఈ అంశాలు అనేది ఇటు ప్రభుత్వానికి అలాగే వ్యక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడంతో ఖచ్చితంగా ఇక రూల్స్ తీసుకురావాల్సిందంటూ కూడా కేంద్ర ఐటీ చట్టాన్ని సవరణ చేసింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఇక దీన్ని ఒక మంచి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం సైడ్ ట్రాక్ పట్టేలాగా ఉంది. ప్రధాని మోడీతో ఫోటో దిగొచ్చు, సీఎం రేవంత్తో కలిసి ఛాయ్ తాగినట్టు ఉండొచ్చు, అలాగే సినీ సెలబ్రిటీలతో కూడా వాళ్ళ పక్కనే ఉండి కూడా ఫోటోలు దిగే అవకాశాన్ని ఈ ఏఐ కల్పించడంతో ఇది ఒక స్టేజ్ వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత దీన్ని దుర్వినియోగం చేసేలాగా చాలామంది ఉపయోగించుకుంటున్నారు. వ్యక్తిగత ప్రైవసీ సంబంధించిన అంశాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. కొందరు కలవని వ్యక్తులు కూడా కావాలని కూడా కలిసినట్టుగా ఆ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఇటు ప్రభుత్వాది నేతలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కీలక స్థానంలో ఉన్న సెలబ్రిటీలు, అలాగే వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ డీఫేక్ కారణంగా, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, వీడియోస్ కారణంగా వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా ఈ మధ్యకాలంలో ఇది వివాదాస్పదం అవుతుంది. దీంతో ఏది ఒరిజినల్ వీడియో, ఏది ఒరిజినల్ ఫోటో, ఏది ఏఐ జనరేటెడ్, ఏది డీప్ ఫేక్ అనేది గుర్తించే పనిలో ఇక కఠిన చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు వేసింది. ఇందులో భాగంగా కంటెంట్ వాడుతున్న సందర్భంలో ఇది ఒరిజినలా కాదా, ఒకవేళ ఏఐ జనరేటెడ్ అయితే మాత్రం దానికి ఏదో ఒక లేబుల్ ఉండేలాగా ఇకపై సోషల్ మీడియా ఆ సంస్థలు అయితే మాత్రం ఎవరైతే ఈ క్రియేట్ చేసే సంస్థలు ఉంటాయో అక్కడ మాత్రం తప్పకుండా లేబుల్ ఉండేలాగా, అంటే చూసే యూజర్లకైతే మాత్రం ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజు, ఏఐ జనరేటెడ్ డాక్యుమెంటు, ఏఐ జనరేటెడ్ ఇమేజు, డాక్యుమెంటు, ఇలా అన్ని తెలిసే విధంగా కనిపించేలాగా ఇక చర్యలు ఉండాలని కూడా కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది. ఇక చూసే విధంగా, అంటే ఇది ఏఐ అని ఒక లేబుల్ లాగానో, లేకపోతే ఇది క్రియేటెడ్ ఏఐ అనో ఏదో రకంగా, అంటే ఇది ఒరిజినల్ అంటే జనరల్గా ఉన్న దానికి
ఏఐ అనేది మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి. అది కూడా ఒకవేళ ఆ లేబుల్‌ని డిలీట్ గాని, ఎడిట్ చేసే విధంగా ఉండకూడదు. ఖచ్చితంగా ఆ ఇమేజ్‌పై, ఆ వీడియోపై, ఆ డాక్యుమెంట్‌పై అది ఫిక్స్ అయ్యి ఎవ్వరు కూడా దాన్ని మార్చే విధంగా ఉండకూడదు అన్నట్టుగా కూడా కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఇక ఆయా సంస్థలు కూడా ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కనిపిస్తుంది. ఆ యొక్క ఆటోమేటెడ్ టూల్ కూడా తీసుకొచ్చింది. ఆ టూల్‌లో ఏఐ టూల్ కూడా తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అంటే ఇకపై ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా, ఈ ట్విట్టర్‌లో గాని, మిగతా ఎక్కడైనా గాని పోస్ట్ చేసే ముందు ఆ ఇమేజ్ ఉండేలాగైతే మాత్రం చూసుకోవాలి. ఏం పోస్ట్ చేస్తున్నామో అది తెలిసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఏఐ ద్వారా అసలు ఏది గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఒరిజినలా లేకపోతే క్రియేటెడా అనేది అసలు ఏమాత్రం గుర్తుపట్టనంత అద్భుతంగా ఈ మధ్య కాలంలో ఆ యొక్క ఇమేజ్‌లు గాని, ఆ యొక్క వీడియోలు గాని, ఆ యొక్క డాక్యుమెంట్ గాని అవన్నీ కూడా ఉంటున్నాయి. దీంతో చాలా మందికైతే మాత్రం ఇటు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు డీప్ ఫేక్ అనేది మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇటు సెలబ్రిటీలు కూడా చాలామంది, పొలిటీషియన్స్ కూడా ఈ డీప్ ఫేక్ ఇమేజ్‌ల కారణంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వైరల్‌గా మారుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మొత్తం నష్టపోయే పరిస్థితి. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఈ యొక్క ఏఐ జనరేటెడ్ సంబంధించిన కంటెంట్ అయితే మాత్రం రాజకీయ ప్రముఖుల్ని, అలాగే రాజకీయ పార్టీల ఫలితాలను కూడా మార్చేసే స్థాయికి చేరుకుంది. దీంతో ఇక కఠిన నిబంధనలు లేకుంటే మాత్రం ఇక శిక్షలు తప్పదు అన్నట్టే. ఎందుకంటే నష్టం జరిగిపోతుంది కాబట్టి ఎవరైతే ఇక కావాలని డీప్ ఫేక్ చేస్తారో వాళ్ళపై మాత్రం ఇక ఫైన్‌లు వసూలు చేసేలాగా, అలాగే వాళ్ళ అకౌంట్‌ను మొత్తం బ్లాక్ చేసేలాగా, సస్పెండ్ చేసేలాగా, చట్టవిరుద్ధంగా ఇంకా క్రిమినల్ సంబంధించిన ఇంకొక స్థాయి దాటితే మాత్రం ఇక శిక్షలు కూడా పడేలాగా మాత్రం చట్ట సవరణ చేసే దిశగా కేంద్రం అడుగులేసింది. ఇక ఐటీ చట్టాన్ని కూడా మార్చింది. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినప్పుడు కూడా ఇది చాలా వరకైతే మాత్రం ఈ డీప్ ఫేక్ ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర మంత్రులకు సంబంధించిన చాలా వీడియోలు కూడా వస్తున్నాయి. ఏకంగా నిర్మలా సీతారామన్ సంబంధించిన వీడియో కూడా ఈ మధ్య కాలంలో బాగా 2, 3 సందర్భాల్లో వైరల్ అయిపోయింది. ప్రధాని మోడీ సంబంధించిన వీడియో కూడా ఈ మధ్య కాలంలో ఈ ఎప్స్టైన్ విషయంలో కూడా ఉన్నట్టు కూడా వచ్చిన వార్తలతో ఒక్కసారిగా కేంద్రం అలర్ట్ అయింది. ఇకపై ఎవరైనా ఇటు డీప్ ఫేక్ కారణంగా కానీ జనరేటర్తో చెప్పకుండా అదేదో ఒరిజినల్గా అన్నట్టుగా సోషల్ మీడియా షేర్ చేయడం, ఆ తర్వాత ప్రభుత్వానికి, పార్టీకి అప్రతిష్ట పాలొచ్చేలాగా చాలామంది ఇబ్బందులు పడే సందర్భం కనిపిస్తుంది. అలాగే వ్యక్తులకు సంబంధించిన అంశాలు కూడా చాలామంది అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోవడం ద్వారా ఇబ్బంది అవుతున్న ఈ నేపథ్యంలో ఇకపై భవిష్యత్తులో ఎవరు కూడా ఏఐ వాడాలన్నా, ఏఐ సంబంధించిన చెప్పాలన్నా కానీ అక్కడ ఏఐ అనే ఒక సింబల్, లేకపోతే సింథటిక్ కంటెంట్ అనో, లేకపోతే ఒక సిగ్నల్ ఇచ్చేలాగా, అంటే ఇది క్రియేట్ చేసింది తప్ప ఇది ఒరిజినల్ కాదు అనే ఒక విషయాన్ని చూసే వాళ్ళకు తెలిసే విధంగా ఇక కొత్తగా అయితే మాత్రం చట్ట సవరణ చేసుకొచ్చారు. చూడాలి మరి. ఒకవైపు ఏఐ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇటు రెండు రకాల చర్చ నడుస్తుంది. ఏఐ కారణంగా ప్లస్‌లు జరుగుతున్నాయి, చాలామందికి ఉపయోగాలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో ఏఐ కారణంగా ఆలోచించే శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వేలాది మంది ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో కంటెంట్ విషయంలో కొంత ఒకే రిలేటెడ్ కంటెంట్, అలాగే రిపీటెడ్ కంటెంట్ వస్తుంది. ఈ కంటెంట్ కారణంగా కూడా కొత్తగా క్రియేట్ చేయడానికి అవకాశం లేకుండా ఇబ్బందులు వస్తున్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకులకు, అలాగే ప్రముఖులకు, ప్రధానంగా మామూలు వ్యక్తులకు కూడా ఈరోజు ఏఐ అనేది మాత్రం ఒక రకంగా కొంతమందికి ప్లస్ చేసినా కానీ ఓ రకంగా ఒకేసారి నష్టం చేసే వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వెనువెంటనే తెలుసుకునే లోపే, ఆ విషయం తెలుసుకునే లోపే వైరల్ కావడం కూడా చాలామంది ప్రతిష్టలు కూడా బజార్న పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపైగా ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్లు, వీడియోలు, ఇక ఏ వస్తువులైనా ఏ ఏ ఏ అంశమైనా కానీ ఇకపై స్పష్టంగా ఏఐ సంబంధించిన ఒక వాటర్ మార్కో, దానికి సంబంధించిన ఒక లోగోనో ఏదో రకంగా ఇది క్రియేట్ చేసినట్టు ఉండాలని కూడా ఒక నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి దీన్ని ప్రతిపక్షాలు కానీ ప్రజలు మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటాయి, అలాగే సోషల్ మీడియా సంస్థలు ఏమైనా కౌంటర్ ఇస్తాయా, లేకపోతే కేంద్ర నియమ నిబంధనలను పాటిస్తాయా? మరి కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ కారణంగా మరి ఏమైనా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ రూల్స్ అమలైన తర్వాత ఓ స్పష్టమైన క్లారిటీ రాబోతుంది.